రాష్ట్ర సమితి వివిధ శ్రేణులకు ప్రజాప్రతినిధులకు మరియు ఇల్లెందు నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినటువంటి కేసీఆర్ గారు దాన్ని బీఆర్ఎస్ గా మార్చి మనందరికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కారణ జన్ముడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే జన్మించిన కారణ జన్ముడు, నాకు ఆరాధ్య దైవం కూడా. అటువంటి మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల్లో భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపిన మహానుభావుడు కేసీఆర్ గారి వారి యొక్క జన్మదిన వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఇల్లెందు పట్టణంలోని తెలంగాణ తల్లి సాక్షిగా మనం అందరం కూడా వారి యొక్క జన్మదిన వేడుకలను మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దురదృష్టవశాత్తు మన జరిగిన ఎన్నికల్లో మనం పరాజయం పాలైనప్పటికీ మన శ్రేణులలో పార్టీ శ్రేణులు ఎవ్వరు కూడా చెక్కు చెదరకుండా అందరూ ధైర్యంగా ముందుకు పోదాం, కేసీఆర్ గారికి అండదండలు అందిద్దాం, భవిష్యత్తులో తిరిగి బీఆర్ఎస్ ను అజయ శక్తిగా నిలుపుదామని చెప్పి అందరూ కూడా కంకణం కట్టుకొని నిన్నటి నుండి మిత్రులందరూ కూడా చాలా మంది ఈ కార్యక్రమం నిర్వహించినందుకు కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తితోటి, ఎందుకంటే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు కూడా కారణం ఏంటంటే ఎన్నికల తర్వాత మనం అందరం కలుసుకోలేదు. ఒక్కసారి కలుసుకుంటే మనందరికి కూడా ఒకరిని చూసి ఒకరికి ఒక విధమైనటువంటి జోష్ వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో పాల్గొంటున్నటువంటి కౌన్సిలర్లు కానీ, మిగతా సోదరిమణులు, మండల కమిటీ వాళ్ళు, మిగతా పార్టీ సైనికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత ఉద్యమ సమయం నుండి కూడా ఇప్పటి వరకు పాత్రికేయ మిత్రులు కూడా మనకు అన్ని విధాల అండదండలు అందిస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా వారికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఖచ్చితంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా మాకు సహకారం అందించాలని, వాళ్ళకి ఇన్ని రోజులకు మాకు సహకారం అందించినందుకు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులందరూ కూడా మనం అందరం భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం. మనం భోజనాలు చేసి ఇక్కడిని మనం డిస్పర్స్ కావాలి. ఈ లోపల ఒక చిన్న కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి మిత్రులు రంగనాథ్ గారికి తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి కొంతైనా ఆర్థిక సహకారం అందించి వారికి అండగా పార్టీ ఉంటుంది. అదేవిధంగా నాయకులందరూ కూడా వారి వెనుక ఉన్నారు అని చెప్పేసి భరోసా కల్పించడానికి వారికి నాడు ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందజేయడం జరుగుతోంది. అదేవిధంగా వారి ఆత్మకు, కృష్ణయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అన్ని వేళలా పార్టీ వారికి అండగా ఉంటుంది అని చెప్పి, అదేవిధంగా మిగతా కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఎవరు ఇవాళ ధైర్యపడవలసినటువంటి అవసరం లేదు.